కనుక ఈ సమయంలో దేవుని మాటలు మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి రూతు గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం నుండి 2-3 వచనాలు మనం చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి రూతు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుండి 2-3 వచనాలు చదువుకుందాం. పేజీ నెంబర్ 221, రూతు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుండి 2-3 వచనాల వరకు. ఆమె అత్తయ్య అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతిని విచారింపదగిన దానను గదా. ఎవని పనికత్తెల యొద్ద నీవు ఉంటువో ఆ బోయజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి ఆయన కళ్ళమున ఎవలను తూర్పారా పట్టింపబోచున్నాడు. నీవు స్నానం చేసి తైలము రాసుకుని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకొనుట సాలించు వరకు నీవు అతనికి మరుగై ఉండము. ప్రార్థన. అందరూ కూడా తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దయమేడిపోయిన మా తండ్రి, ప్రేమ నమ్మకం గల ప్రభువా, ఈ సమయం ముందు చదవబడిన వాక్యమును కొద్ది నిమిషాలు ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడండి. వినగల చెవులు, గ్రహించగలిగిన హృదయాలు అందరికీ దయచేయండి. ఈ రాత్రి నీ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరితో సూటుగా మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఒకసారి అందరం కలిసి దేవుని గట్టిగా స్తోత్రం చెప్దామా? ఇంకా కొంచెం సౌండ్ పెంచుదామా? మరొకసారి చెప్దామా? ఇటువైపు వారు గట్టిగా చెప్పట్లేదు, ఇటువైపు వారు కూడా చెప్పాలి. దేవుని స్తోత్రం. అందరూ గట్టిగా చెప్దాం, హల్లెలూయా. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించినారా, నన్ను నడిపించినారా, నన్ను గమనించినారా, నన్ను నడిపించినారా. యేసయ్యా, 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 యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతున్నయ్యా. అందరూ చప్పట్లు కొట్టి పాడతాం. అందరికి వచ్చిన పాట, అందరూ చప్పట్లు కొడతాం. కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. అందరూ కలిసి పడదాం. అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, అంద నీవైతివయ్యా, నా కొండ నీవో యేసయ్యా. అంద నీవైతివయ్యా, నా కొండ నీవో యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా.
మరణ ఛాయలలో మెరిచిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకులో కురిసిన నీ కృప. మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకులో కురిసిన నీ కృప. నన్ను బలపరచెనయ్యా, నిన్నే కనపరచునయ్యా. నన్ను బలపరచెనయ్యా, నిన్నే కనపరచునయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నే కొలుతునయ్యా. నీవే నీవే నా కాచువయ్యా, నిన్నే నిన్నే కొలుతునయ్యా. నీవే నీవే నా కాచువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. అందరూ చప్పట్లు కొడదాం. వంచన వంతెన ఒరిగిన భారాన, వసగక విసిగిన విసిరే కరటాన. వంచన వంతెన ఒరిగిన భారాన, వసగక విసిగిన విసిరే కరటాన. కలల కడపేర్చినావా, వలలో నన్ను మోసినావా. కలల కడపేర్చినావా, వలలో నన్ను మోసినావా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నే కొలుతునయ్యా. నీవే నీవే నా కాచువయ్యా, నిన్నే నిన్నే కొలుతునయ్యా. నీవే నీవే నా కాచువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నే కొలుతునయ్యా. నీవే నీవే నా కాచువయ్యా, నిన్నే నిన్నే కొలుతునయ్యా. నీవే నీవే నా కాచువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఈ సమయంలో మనము చదువుకున్నటువంటి ఈ లేఖన వాక్యంలో కొన్ని ప్రాముఖ్యమైన మాటలు ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నాయి. ఒకటి, ముగ్గురు వ్యక్తులు ఇక్కడ కనబడతా ఉన్నారు. ఒక ఆవిడ నయోమి, మరొక ఆవిడ రూతు, మరొక మనుషుడు బోయజు. జాగ్రత్తగా అందరూ వినండి. అర్థమవుతుందా? నేను చెప్పే మాట వినపడుతుంది అందరికీ? ఎవరు మాట్లాడట్లేదు? ఆమా మాకేం అర్థం కాదనట్లేదు అన్నట్టున్నారు. వినపడుతుందా అంటున్నాను. వినపడే వాళ్ళంతా దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. రైట్, మంచిది. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు కనబడుతూ ఉన్నారు. ఒక వ్యక్తి ఎవరు? నయోమి. మరొక వ్యక్తి రూతు, మరొక మనుషుడు బోయజు. నయోమి అత్త,
రూతు కోడలు, బోయజు బంధువుడు. ఇక్కడ కనబడుతూ ఉన్నటువంటి 3 ప్రాముఖ్యమైన విషయాలు. ఈ వాక్యములో ఉన్న పరమార్థాలు ఈ రోజున మనము ధ్యానం చేసుకుందాం. నయోమి అనగా ప్రేరేపించు ఆత్మ అనే అర్థం. ఎవరండి? ప్రేరేపణ కలిగించే ఆత్మ, లేక పరిశుద్ధాత్మనికి మనం సాదృశ్యంగా కూడా తీసుకునవచ్చు. ఋతు అనగా సౌందర్యం కలిగిన సంఘానికి సాదృశ్యం. ఋతు సంఘానికి సాదృశ్యం. బోయజు ప్రభు అయిన యేసుక్రీస్తునకు సాదృశ్యం. బోయజు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తునకు సాదృశ్యం. ఈ రాత్రి ఈ 3 విషయాలను గురించి నేను మీతో చెప్పి క్లుప్తంగా ముగిస్తాను. జాగ్రత్తగా దేవుని మాటలు వినటానికి మీరంతా ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఈ నయోమి అనే ప్రేరేపించేటువంటి ఆత్మ సౌందర్యం కలిగిన సంఘమైనటువంటి రూతుకు తెలియజేస్తున్నటువంటి సంగతి ఏమిటంటే, ఓ సంఘమా, నీవు బోయాజు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువును కలుసుకోవలసిన అవసరత నీకు ఉంది. ఆయన ఈ రాత్రి కళ్ళములో యవలను తూర్పార పట్టించబోతూ ఉన్నాడు. కనుక నీవేం చేయాలి అంటే సిద్ధపడాలి. ఏం చేయాలి? ఏం చేయబడాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి అని చెప్తా ఉన్నాడు. సిద్ధపాటును గురించి పరిశుద్ధాత్ముడు సంఘానికి తెలియజేస్తూ ఉన్నటువంటి మాటలు ఈ రాత్రి వేళ మనము వింటూ ఉన్నాం. ఈ కడవరి దినాలలో, అంత్య దినాలలో, అపాయకరమైన దినాలలో మనమంతా ఉన్నాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి లేక సమాజానికి తెలియజేస్తూ ఉన్నటువంటి ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే, ప్రజలు ప్రభు కొరకు సిద్ధపడాలని దేవుడు ఈ రాత్రి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈ సభ యొక్క నిర్వచనం, ఈ సభ యొక్క ఉద్దేశం, ఈ కూటముల యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఏమిటి అంటే, సంఘం సిద్ధపడాలి, సమాజం కూడా ప్రభు కొరకు సిద్ధపడాలి. సిద్ధపడేదానికి దేవుడు ఈ సభలను మన కొరకై ఏర్పాటు చేశాడు. ఎలా సిద్ధపడాలి, ఏ రీతిగా సిద్ధపడాలో క్రింద కొన్ని విషయాలు మనకి కనుపరచబడ్డాయి. ఏమిటి అనగా, మొదటగా మనం చూస్తే కళ్ళమనే స్థలం మనకి కనబడతా ఉంది. ఏం కనబడుతుంది? కళ్ళము. కళ్ళము అనగా అర్థం ఏమిటంటే, చెత్తను గింజలను వేరు చేసే స్థలమే కళ్ళం. నా చిన్ననాటి సమయంలో మా తండ్రి గారు వ్యవసాయం చేస్తూ ఉండేవారు. పెద్ద పెద్ద బారుగా మేడల్లాగా కుప్పలు వేసేవారు. అయితే దాన్ని పొడిగేయటానికి, నూర్చటానికి ఏం చేసేవాళ్ళు అంటే, రోజు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ కోత కోసిన తర్వాత ఉన్నటువంటి ఒక జానుడో ఎత్తును ఉన్నటువంటి ఆ ఒరి పిలకలు అవన్నీ మిగిలిపోయి ఉంటాయి కదా, ఈ శుభ్రంగా కుతికల్లా మెత్తగా కిందకల్లా కొంతమంది పని వాళ్ళను తీసుకుని వెళ్ళి కోయించేవాళ్ళు. అలా కోయించిన తర్వాత ఆ కళ్ళములో నీళ్లు చల్లేవాళ్ళు. నీళ్లు చల్లిన తర్వాత కొంచెం ఆరనిచ్చి దిమిసి తీసుకుని
దాని మీద వేసి కొట్టేవాళ్ళు. ఆ తర్వాత పొట్టు తీసుకుని వచ్చి ఆ కళ్ళంలో మరలా వేసేవాళ్ళు, మరలా దిమిసుతో కొట్టేవాళ్ళు. ఎందుకు అంటే ఆ పొడుగు వేసినప్పుడు ఆ ఎద్దులు, ఆ పశువులు దానిని త్రొక్కుతూ ఉండే కనుక ఆ గింజలు రాలిపోయినప్పుడు భూమిలోనికి వెళ్ళిపోకుండా నెర్రుల్లోనికి భూమిని అంతటిని కూడా అలా ఆ కళ్ళాన్ని చాలా జాగ్రత్తగా సిద్ధపరిచేవారు. అలా చేసిన తర్వాత ఆ కళ్ళములో ఆ పొడుగు వేసి ఆ ఎద్దులతో అవన్నీ చక్కగా నూర్పుడి చేసేవారు. ఇప్పుడైతే ట్రాక్టర్లు ఇవన్నీ అందుబాటులోనికి వచ్చినాయి, ఇంకా టెక్నాలజీ మారిపోయింది. ఇప్పుడైతే అసలు కోసే పని లేకుండా మిషన్లే వచ్చేసినాయి కనుక ఆ పరిణామ పరిస్థితులన్నీ మారిపోయినాయి. కానీ కళ్ళములో ఇంత ప్రాసెస్ ఉండేది. ఆ నూర్చిన ఆ తర్వాత ఎప్పటికప్పుడే నలిగిపోయిందల్లా చెత్తను చక్కగా దులిపేసి గింజలన్నీ రాలిపేసి చెత్త అంతా ఒక ప్రక్కన పడేస్తూ ఉండేవాళ్ళు. ఇలా అంతా అయిపోయిన తర్వాత ఆ రాసిని మరలా తూర్పార పట్టి ఆ పొట్టంతా వేరు చేసి గింజలని ఆ తర్వాత ఆ బస్తాలకి ఎత్తి అప్పుడు ఆ రైతు ఇంటికి చేర్చేవాళ్ళు. ఎంత ప్రాసెస్ ఉండేది. కళ్ళం యొక్క నిర్వచనం ఏమిటంటే చెత్తను గింజలను వేరు చేసే ప్రక్రియే కళ్ళములో జరిగేటువంటి ప్రాముఖ్యమైన పని. ఈ రోజున మనము చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ప్రజలకు ఇస్తూ ఉన్నటువంటి పిలుపు ఏమిటంటే, ప్రజలారా లేక సంఘమా, మీరేం చేయబడాలి అంటే ప్రభు సన్నిధిలోనికి, దేవుని కళ్ళము అనబడినటువంటి దేవుని సన్నిధిలోనికి మీరంతా రావాలి అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఎందుకు రావాలి అంటే ఆ కళ్ళములోనికి వస్తేనే ఈ చెత్త, ఈ గింజలు అనేటువంటివి వేరు చేయబడటానికి వీలు కుదురుతుంది. చెత్త పాపానికి సాదృశ్యము, గింజలు ఆత్మీయ జీవితానికి సాదృశ్యం. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మానవులలో ఉన్నటువంటి పాపమునంతటిని కూడా పరిహరించి మనిషిని పవిత్రపరచాలనుకున్నాడు దేవుడు. అసలు పాపులు ఎవరు, పరిశుద్ధులు ఎవరు అంటే సహజంగా మనం అనుకుంటాం ఎవరికి వాళ్ళమే, నా అంత మంచోడు లేడని నేను, మీ అంత మంచోడు లేరని మీరు, సమాజంలో ఎవరమైనా అలాగే అనుకుని బ్రతుకుతూ ఉంటాం. కానీ దేవుడు వాక్యం చెబుతూ ఉన్నటువంటి విషయం ఏమిటంటే, ఆదాము నుండి ఆదాము చేసినటువంటి అపరాధము అందరికీ ప్రాప్తించింది కనుక మనుషులందరూ కూడా ఆదామును బట్టి అందరూ పాపులయ్యారు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కనుకనే పాపము యొక్క ప్రక్షాళన కొరకే ఈ రోజున ఎన్నో యజ్ఞాలు, యాగాలు, పూజలు, పునస్కారాలు అనేటువంటివి సమాజంలో, ప్రజల్లో ప్రారంభమైనాయి. మనము చూసినట్లయితే దానాలు, ధర్మాలు ఇవన్నీ కూడా, ఈ పుణ్యదాన బలియాగాలు ఇవన్నీ కూడా ఎందుకు ప్రారంభించబడ్డాయి అంటే పాపము యొక్క పరిణామ స్థలము చాలా ప్రమాదమైంది. అందుకని దానికి పరిష్కారం మనం పొందుకోకపోతే ముందు ముందు ప్రమాదం ఉంటుంది కనుక అందుచేత దాని ప్రక్షాళన కొరకు మనం ఏదో చేయాలి అని మనకెవరో నేర్పారు పెద్దోళ్ళు. ఆ ప్రకారంగా మనము చేసుకుంటూ ఈనాటి సమాజం వరకు కూడా వస్తూ ఉన్నాం. కానీ దేవుడు దీనిని స్వచ్ఛందంగా తెలియచేశాడు. ఏమని అంటే, పాపానికి ప్రక్షాళన జరగాలి అంటే ఏదో చేస్తే మనకు జరగదు. పరిశుద్ధుడనేవాడు భూలోకానికి వచ్చి పాపులమైన మనందరి కొరకు ఆయన తన రక్తాన్ని స్వయంగా మనకు సిందిస్తే మన పాపాలకు ప్రక్షాళన కలుగుతుందని వేదాలు, గ్రంథాలు, ఉపనిషత్తులు, సకల విధములైనటువంటి గ్రంథాలు కూడా సాక్ష్యం ఇస్తూ వచ్చాయి. దానిని పరిశుద్ధ గ్రంథములో దేవుడు స్వచ్ఛందంగా
ఆయన మన కొరకు ఏ రీతిగా వస్తాడో, ఏ రీతిగా ఆయన తన ప్రక్షాళన మన కొరకు జరిగిస్తాడో, ఈ విషయాలన్నీ ప్రవక్తలు ముందుగానే ప్రవచించి చెప్పారు. యేసు ప్రభు కూడా వచ్చి స్వయంగా అదే విషయాన్ని మనకు చెప్పాడు. మనం చూసినట్లయితే నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని రోమీలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో రాయబడింది. అలాగే 8వ అధ్యాయం 23వ వచనంలో కూడా ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారు అని చెప్పాడు. అంటే రంగు భేదం కానీ, కుల భేదం కానీ, మత భేదం కానీ, దేశ భేదం కానీ, ప్రాంతీయ భేదం కానీ, ప్రాంత భేదం కానీ ఏమీ లేదు. అందరూ పాపులే అని బైబిల్ చెప్తుంది. కనుక వేద గ్రంథాలు కూడా చెప్పాయి, పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవ త్రాహిమం కృపే దేవ శరణాగత వత్సల ఓం శాంతి 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 అని సామవేద గ్రంథంలో రాయబడింది. అంటే ఓ దేవా, నేను పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపంలోనే నేను నశించిపోతున్నాను. శరణాగత వత్సల, నాకు దిక్కెవరు లేరు. నా పాపం నుండి నన్ను విడిపించేవాడు, రక్షించేవాడు నాకెవడు లేడు. నీవే నాకు శరణం, నీవే నాకు సహాయం చేయాలని చాలామంది మునులైనటువంటి వారు మా నాన్నగారు చెప్తూ ఉండేవాడు. చాలామంది హిమాలయ పర్వతాల్లో మునులు ఉన్నారా, వాళ్ళంతా దేశం కొరకు అంతా ప్రార్థన చేస్తున్నారు, అందుకే మన దేశం ఎంత మంచిగా ఉంది అని చెప్తూ ఉండేవాడు చిన్నప్పుడు. నిజమే, వీళ్ళందరూ వెళ్ళి దేవుని కొరకు అన్వేషణ ప్రారంభించి వారి పాపములకు ప్రక్షాళన కలగాలనేటువంటి ఉద్దేశముతో, తాత్పర్యముతో భగవంతునికి ప్రార్థనలు చేస్తూ విలపిస్తూ వచ్చారు. అందరి ప్రార్థన ఫలితంగా దేవుడు కూడా ఆలకించి దేవుడే తన కుమారుడిని ఈ లోకానికి పంపిస్తే ఆయన ద్వారానే ఈ పాపానికి ప్రక్షాళన జరుగుతుంది అని ఆయన ఆలోచించాడు. ఎందుకంటే మనుషులలో ఎవడూ నీతిమంతుడు లేడు కనుక. మనుషుల రక్తం, గొర్రెల రక్తం, ఎడ్ల రక్తం, కోళ్ళ రక్తం చాలా అర్పించి చూశారు, దేవుడికి అంగీకారంగా ఉంటుందేమో, ఆ రక్తం ద్వారా ప్రజలకు ప్రక్షాళన కలుగుతుందేమోనని ఆలోచించారు. కానీ మానవుడు పాపం చేసిన వాడు కనుక, మానవుల్లో పాపం ఉన్నది కనుక, ఆ పాపం చేత జీవించిన మనిషి యొక్క రక్తం కూడా చివరికి అంగీకారంగా దేవునికి లేకపోయింది. ఎడ్ల రక్తం అంగీకారం కాలేదు, పశువుల రక్తం, అలాగే కోళ్ళ రక్తం, ఏవి కూడా ఆయనకి అంగీకారం కాలేదు. మన పితామహులు ఇవన్నీ బలులు అర్పిస్తూ వచ్చారు. అయితే దేవుడు చెప్పాడు, ఒరే నాయనా, ఈ బలుల ద్వారా మీకు ప్రక్షాళన కలగదు, కానీ నా కుమారుడిని ఈ లోకానికి పంపిస్తాను, ఆయన ద్వారా శాశ్వతమైన ప్రక్షాళన నేను జరిగిస్తాను అని దేవుడే స్వయంగా తన కుమారుడిని ఈ లోకానికి పంపించాడు. యేసుక్రీస్తును పేరున రక్షకుడు ఉదయించినాడిల లోపల, వేషధారి జనులను ఎన్నో శుభాషలాడినాడు. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావములను తెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబునను తెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ గమనించినట్లయితే దేవుడు మనందరినీ ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు అంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడినట్లు, శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమించాడు. అక్కడ రాయబడిన మాట దేవుడు ఎంతో ప్రేమించాను అని రాయబడింది. ఎంత ప్రేమించాడంట? ఇంత, అంత, ఇంత, ఎంత? ఏమండి,
ఎంత? శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. దేవుడు మానవుణ్ణి ఎలా ప్రేమించాడు అంటే శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. అందుకని దేవుడు ఎంతో మానవుణ్ణి ప్రేమించి, చదవండి. ఏంటమ్మా చదవయ్య గారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన మనల్ని ప్రేమించేసే ఏం చేశాడు? తన అద్వితీయ కుమారుణ్ణి, తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవమును పొందునట్లు ఆయనను మన కొరకు అనుగ్రహించెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అనేటువంటి పేరు పెట్టబడును. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకి తోడుగా ఉంటాడు అని. కనుక ఆ కన్యక గర్భమున పుట్టినవాడే యేసుక్రీస్తు. ఆమె ప్రార్థన చేసుకుంటూ ఉంటే దయాప్రాప్తురాలానికి శుభం అని దేవదూత వెళ్ళి ఆమెకి శుభవచనం చెప్పారు. ఏమిటా శుభవచనం అని వింటూ ఉండగా, ఇదిగో పరిశుద్ధాత్ముని వలన నువ్వు గర్భవతివి కాబోతున్నావు, పుట్టబోయే శిశువు పరిశుద్ధుడు అనబడతాడు, ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును, కనుక ఆయనకు యేసు అనే పేరు పెడతావు. యేసు అంటే రక్షకుడు అని అర్థం. ఏమండి యేసు అంటే ఎవరు? ఏమండి ఎవరు? రక్షకుడు. యేసు అంటే ఎవరు? యేసు రక్షకుడు. ఎవరిని రక్షించడానికి వచ్చాడు అంటే పాపులను రక్షించడానికి. తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో రాయబడినట్లుగా మనం చూస్తే, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమనై ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అంటే పాపులను రక్షించడానికి వచ్చాడు. ఇప్పుడు ఎవరు పాపులు, ఎవరు పుణ్యాత్ములు అంటే ముందుగానే మనం చెప్పుకున్నాం. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయాము అని. కనుక ఇప్పుడు మనమందరం కూడా పాపులమే. చాలామంది అనుకుంటారు తాగితేనే పాపం, లేకపోతే మోసం చేస్తే పాపం, అన్యాయం చేస్తే పాపం, అక్రమం చేస్తే పాపం, అవినీతిగా ఉంటే పాపం అనుకుంటారు. కానీ బైబిల్ చెబుతుంది సకల దుర్నీతి పాపమే. సకల దుర్నీతి ఏంటంటండి? అవును, మనలో ఉన్న సకల విధములైనటువంటి దుర్నీతి సంబంధమైన ఆలోచనలు, తలంపులు, ఊహలు, ఉద్దేశాలు అన్నీ పాపమే. ఉదాహరణకు 2 పిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి, ఆ తల్లి ఏదైనా పిండి వంట చేసో లేదంటే ఒక పాయాసం చేసో వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి తినండ్రా నాయనని ఆ స్పూన్తోనో లేకపోతే ఆ గట్టితోనో తీసి ఆడికొక ప్లేట్లో ఈడికొక ప్లేట్లో వేస్తుంది కదా. కానీ వీళ్ళిద్దరూ ఒకటి ప్లేట్ ఒకటి చూసుకుంటామంటారు. ఒకడంటాడు నేను తిననంటాడు. ఎందుకంటే అన్నయ్యకి ఎక్కువ వేసావు, నాకు తక్కువ వేసావు, అందుకు తినను అంటాడు. ఆడికి ఎవరు చెప్పాడు? ఒకవేళ వేసేటప్పుడు ఆడికి ఎంత ఎక్కువ పడింది అనుకోండి, ఈడు అలుగుతాడు. అవును కదా? ఎవరు మాట్లాడలేదండి. ఆడికి ఎవరు చెప్పాడు? ఏమండి అంటే ఇప్పుడు తల్లి పాలతోనే, ఆ ఉగ్గు పాలతోనే ఈ ఆలోచనలు, తలంపులు, ఊహలు, ఉద్దేశాలు, క్రియలు అనేటువంటివి ఇప్పుడు ఈ పిల్లలు కూడా జన్మించకపోయినాయి. ఆదాము పాపం మనందరికీ కూడా సంక్రమించింది. ఆదాము నుండి మనందరికీ వచ్చింది. ఎవరు నేర్పలేదు. పాపానికి అక్కడ స్కూళ్ళు లేవు. ఇక్కడ తాగటం ఎలాగో నేర్పిస్తాం, ఇక్కడ పేకాట ఎలాగో నేర్పిస్తాం, లేకపోతే మనుషులు ఎట్టగొట్టాలో, లేకపోతే మరొకటి ఏం చేయాలో, మరొకటి ఏం చేయాలో ఇక్కడ స్కూల్లో నేర్పిస్తామని ఎక్కడన్నా ఉన్నాయా బోర్డులు మీరు చూసారా? పాపానికి స్కూళ్ళు ఎక్కడన్నా ఉన్నాయా? ఏమండి? లేదు లేదు. పాపాన్ని గురించి మనిషికి నేర్ప అవసరం లేదు. నీతిని గురించి,
మంచిని గురించి మాత్రమే నేర్పాలి కానీ పాపం నేర్పాల్సిన అవసరం లేదు. కారణం ఏమిటంటే ఆదాము నుండి అందరికీ అది సంక్రమించింది గనక. అందుకే నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు గనక. అందుకే నీతిమంతుడుగా యేసుక్రీస్తు ప్రభు మనల్ని రక్షించడానికి ఆయన దేవుడే శరీరాన్ని ధరించుకొని మన కొరకు ఈ లోకానికి రావలసి వచ్చింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు ఆయన రావాల్సి వచ్చిందంటే నిన్ను నన్ను మనందరినీ రక్షించడానికి. ఏం చేయటానికండి? ఏం చేయటానికి? రక్షించడానికి. పాపిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. అందుకనే మన పాపములకు ప్రక్షాళన ఎక్కడ కలుగుతుందంటే ఆయన నామములోనే కలుగుతుంది. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయంలో 12వ వచనంలో మనం చూస్తే, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే అక్కడ ఒక చక్కటి మాట రాయబడింది. మరి ఎవరి వలననో రక్షణ కలగదు, ఈ నామముననే మనము. ఈ నామం అంటే పైనున్న ఆకాశమందున, క్రిందున్న భూలోకమందున లేదు ఏ నామమున రక్షణ లేదు, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున, క్రిందున్న భూలోకమందున లేదు ఏ నామమున రక్షణ లేదు, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున అన్ని నామములకు పైన కలదు యేసు నామము. అన్ని నామములకు పైన కలదు యేసు నామము. యేసు నామములో శక్తి కలదు, యేసు నామములో శక్తి కలదు. దుష్టులకు శాశ్వత ముక్తి కలదు, దుష్టులకు శాశ్వత ముక్తి కలదు. పైనున్న ఆకాశమందున, క్రిందున్న భూలోకమందున లేదు నామమున రక్షణ లేదు, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున. దేవుని స్తోత్రం. అన్ని నామాల కంటే కూడా ఎత్తైన నామం, పరిశుద్ధమైన నామం, పవిత్రమైన నామం యేసయ్య నామం. ఈ లోకంలో ఎన్నో నామాలు ఉన్నాయి, కానీ అన్ని నామాల కంటే ఎత్తైన నామం. ఎత్తు అంటే పరిశుద్ధమైనది అని అర్థం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే మనం చూసినట్లయితే ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కళంకుడు, నిర్దోషి, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అని లేఖనాల్లో రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి వాడట? పరిశుద్ధుడంట, పవిత్రుడట, నిష్కళంకుడట, నిర్దోషి అట, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. అంటే ఆయనలో పాపం లేదు. ఒకానొక సమయంలో నాలో పాపం ఉన్నదని మీలో నిరూపించగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఛాలెంజ్ అన్నాడు యేసు ప్రభు. ఒక్కడు కూడా వచ్చి ముందుకొచ్చి ఆయన మీద ఏ విధమైనటువంటి అపరాధమును చూపలేకపోయారు. కాకపోతే షార్ట్ను అనుకునేవాళ్ళు, ఈయన వడ్రవాని కుమారుడు కాదు, మరీ కుమారుడు కాదు, పెళ్ళి కాకముందే పుట్టాడు అయినా అని ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళంట. అందుకని ఒకానొక రోజున ఆయన వచ్చి నిలబడ్డాడు సంఘంలో, సమాజంలో నిలబడి, ఇదిగో మీలో చాలామంది ఏదో రకరకాలుగా ఏదో మాట్లాడుకున్నట్టుగా నాకు వినబడతా ఉంది, నాలో ఏదైనా పాపం ఉందని నిరూపణ చేయగలిగిన వారు ఎవరైనా ఉంటే ఒకరు రండి ఇక్కడికి స్టేజి మీదకి అని పిలిచాడు. ఎవరూ రాలేదు. కారణం ఏమిటంటే ఆయనలో ఉంటే కదా చెప్తానికి. అవునా కదా? ఏమండి? ఎవరు గట్టిగా మాట్లాడలేదు.
అవును, ఆయనలో పాపం లేదు. అందుకని వేమన గారు కూడా చెప్పాడు, ఉప్పు కప్పురమందు ఒక పోలిక ఉండు, చూడ చూడ రుచులు జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా, విశ్వదాభిరామ వినురవేమ. ఆయన చెప్పిన మాటల్లో చాలా పరమార్థాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఉప్పు కర్పూరం ఒకలాగానే ఉంటుందట. ఏమండి, ఎలా ఉంటుంది? ఉప్పును కర్పూరమును కూడా తీసుకుని వచ్చి అదొక డబ్బాలో ఇదొక డబ్బాలో పోసి మీ ఎదుటి పెట్టి టేస్ట్ చూడకుండా ఈరోజు కూరలో నువ్వు వేయాలని చెప్తే ఏం వేయాలో తికమక పడతారంట మీరు. కారణం ఏమిటంటే రెండు ఒక విధంగానే ఉంటాయట, కానీ టేస్టులు వేరు, రుచి వేరు. ఏం వేరట? రుచి వేరు. అంటే కారణం ఏమిటంటే దేవుళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. నాకు తెలిసినట్లు ఒక వేద పండితులు పరవస్తు సూర్యనారాయణ గారు చెప్పిన మాటను చెబుతూ ఉన్నాను నేను. 333 కోట్ల దేవుళ్ళు దేవతలు అనబడిన వారు ప్రపంచంలో ఉన్నారంట. ఎంతమంది అండి? 333 కోట్ల దేవతలు దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు. కానీ ఎంతమందిలో కూడా అన్నా చెబుతుంది సమూయేలు 2వ గ్రంథంలో, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు అని. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలాంటి దేవుడట? యెహోవా వంటి పరిశుద్ధమైన దేవుడు, పాపం లేనివాడు, పరిశుద్ధత కలిగిన వాడు భూలోకంలో ఎంతమంది ఉన్నా ఒక్కడు కూడా లేడు. ఉన్నవాడు ఎవడైనా ఉంటే ఆయనే యేసు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. అందుకని వేమన యోగి గారు కూడా అలాగే చెప్పాడు. చాలామంది దేవుళ్ళు ఉన్నారని ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు. ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వారి వారి విశ్వాసాలు, వారి వారి విధేయతలు, వారి వారి పరిణామ పరిస్థితులు చాలా విధములుగా ఉన్నాయి. కానీ ఉప్పు కర్పూరము ఒకలాగానే ఉంటుంది కానీ, పోలిక ఒక విధంగానే ఉంటుంది కానీ, దాని టేస్టులు వేరుగా ఉన్నట్లుగా ఈయన ఎలాంటి దేవుడట? పరిశుద్ధుడైన దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి అని వాక్యంలో దేవుడు చెప్పాడు. ఎవరంటే ఆయన ఉత్తమమైన దేవుడు, పురుషోత్తముడు అని చెబుతూ ఉంటారు కదా. పురుషులలో ఉత్తముడు, పురుషోత్తముడు ఆయన యేసుక్రీస్తు ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పురుషోత్తముడు అనే మాటకు అర్థం ఏమిటంటే పురుషులలో ఉత్తముడు. అందుకే పురుషులందు పుణ్య పురుషులు వేరు అన్నాడు. ఆయనే పుణ్య పురుషుడు యేసుక్రీస్తు అని వేమన గారు సమాజానికి ఎప్పుడో తెలియజేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున అనేక మంది ప్రభువుని గురించి తెలుసుకుని, ఆయన సత్యాన్ని తెలుసుకుని, ఆయన వాక్యాన్ని తెలుసుకుని, ఆయన మార్గములలో నడవడానికి గల కారణాలు ఏమిటంటే ఆయన పుణ్య పురుషుడని, ఆయన పాపము లేనివాడని, ఆయన పరిశుద్ధుడని, ఆయన పవిత్రుడని ఈ రోజున ఎంతోమంది తెలుసుకుని ఆయన ఆరాధించి ఆయన్ని దేవుడిగా అంగీకరించి ఈ రోజున ఎంతోమంది పీఠాధిపతులు సైతం ప్రభువుని గురించి సాక్ష్యమిస్తూ ప్రకటిస్తూ ఈ రోజున ఆయన మార్గములలో నడుచుకుంటూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కారణం ఏమిటంటే సత్యాన్ని వారు తెలుసుకున్నారు గనక ఆ మార్గాన్ని అవలంబించి నడుచుకుంటూ ఉన్నారు. దేవుడు ఈ రాత్రి వేళ అదే మనకి ఈ రోజున తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆ దేవుని సన్నిధిలోనికి మనం వచ్చి ఆ సన్నిధిలో మనం ఏం చేయబడాలి అంటే మన పాపముల కొరకు మనం పశ్చాత్తాపపడి మనం ప్రార్థన చేసుకుంటే ఆయన మనము ఎంతటి పాపులమైనా ఆయన మన పాపాన్ని క్షమించి మనల్ని పరిశుద్ధులుగా చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తాడు? ఇప్పుడు పాపం లేనివాడు ఏం చేస్తాడు? ఏమండి? అప్పు లేనివాడు మరొక అప్పు ఉన్నవాడికి సహాయం చేస్తాడు. ఇంకొక అప్పు ఉన్నవాడు మరొక అప్పు ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి సహాయం చేయమంటే నా అప్పులే నేను తీర్చుకోలేకపోతున్నాను, నీకేం చేస్తాను అంటాడు. అంతేనా? అలాగే పాపం లేనివాడు పాపికి సహాయం చేయగలడు. పాపాలు ఉన్నవాడు పాపికి ఏం చేయగలడు? అతడే పాప అయితే
ఇంకా మన పాపాలకి ఏం ప్రక్షాళన కలిగిస్తాడు? మనం బైబిల్లో ఒక విషయాన్ని మనం చూస్తాం. ఏంటో తెలుసా? సహజంగా మనము చాలా సందర్భాలలో చాలా విషయాల్లో మనం చూస్తాం. అప్పుడప్పుడు మనం వింటూనే ఉంటాం. కొంతమంది కొన్ని 100 లీటర్లో, లేకపోతే ఆ 30 లీటర్లో 25 లీటర్లో తీసుకొచ్చి ఏంటయ్యి పాలు దేవుని కడుగుతూ ఉంటారట. దేవుడికి ఏం చేస్తున్నారు? పాలాభిషేకం చేస్తున్నారు, దేవుని కడుగుతున్నారు, పాలతో కడుగుతున్నారు. కానీ బైబిల్ మనకు చెప్తున్న ప్రాముఖ్యమైన మాటను మనం ఇక్కడ గమనించి చూసినట్లయితే, ప్రియులారా, యేసు ప్రభు ఒక రోజున తన శిష్యులందరినీ పిలిచి, అరే మీరందరూ కూర్చోండి వరుసగా అన్నాడు. కూర్చున్నారు. ఆయన ఒక పాత్రను తీసుకుని నీళ్ళని తీసుకుని వచ్చి అందరిని వరుసగా కడుక్కుంటూ వస్తున్నారు. ఆయన ఎందుకు కడుగుతున్నాడు? ఒక బేసిన్ తీసుకున్నాడు, ఆ కాళ్ళు పెట్టండి రా దీంట్లో అంటున్నాడు. పెడుతున్నారు. ఆయన గబగబ కడుగుతున్నాడు, కాళ్ళు తుడుస్తున్నాడు. ఈయన కాళ్ళు కడిగిన తర్వాత ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళాడు, ఆయన కాళ్ళు కడుగుతున్నారు. వీళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఏమిటి ఈ రోజున ఏం జరుగుతుంది? ఏం చేయబోతున్నాడు గురువు గారు? ఏంటి ఇలా కడిగేస్తున్నాడు అని వీళ్ళు చూస్తూ ఉన్నారు. చివరికి పేతురు గారి దగ్గరికి వచ్చాడు. పేతురు గారి దగ్గరికి రాగానే ఈయన అన్నిటిలో చాలా దుడుకు ఉంటుంది, ఆలోచన ఉంటుంది, అన్నీ ఉంటాయి. మొత్తానికి ఈయన చేసిన పనులన్నీ కొన్ని ఆశ్చర్యమైన సంగతులు మనకు బయటపడటానికి బైబిల్లో నుంచి మనం చాలా విషయాలు చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. సడన్గా లేచి నుంచున్నాడు. గురువారి ఆగండి అన్నాడు. ప్రభు కూడా అలా పేతురు వైపు చూసి, ఏంటి పేతురు ఏంటి అన్నాడు. అదేంటి నాయన, మీరు మా గురువు, మేము మీ శిష్యులం. గురువు గారి పాదాలు శిష్యుడికి అడగాలి, అది సాంప్రదాయం. కానీ మీరు మా పాదాలు కడగటం ఏంటి నాయన? లేదు మీరు కూర్చోండి, నేను కడుగుతాను అన్నాడు. యేసుప్రభు అన్నాడు, అది మీరు అనుకునేది, అది మీ మతంలో అనుకునేది, మీ సమాజంలో అనుకునేది. కానీ నేనిప్పుడు దీన్ని ఎందుకు చేస్తున్నానో నీకు ఇప్పుడు తెలియకపోవచ్చు, ముందు తెలుసుకుంటావన్నాడు. ఏంటైనా తెలిస్తేనే ఏదైనా కానీ అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, మీలో మీకు పరలోక రాజ్యంలో నేను గొప్ప అనే మీకు అతిశయోక్తి కలిగింది. అందుకని మీ హృదయాలలో మీ మనసులలో కలిగిన ఈ మచ్చలను నేను ఈ రోజున కడుగుతున్నాను. నేను నిన్ను కడగకపోతే నాతో నీకు పాలు పంపులు ఉండవన్నాడు యేసునాథుడు. దేవుని స్తోత్రం. పేతురుకి బాగా నసాళాగా అందింది, అర్థమైపోయింది. వెంటనే ఏమన్నాడో తెలుసా? అయ్యా, అలాగైతే కాళ్ళు మట్టుకే కాదు, శిరస నుండి చిరు పాదాల వరకు నన్ను శుభ్రంగా కడగండి అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకు ప్రభు అన్నాడు, ఒక్కసారి స్నానం చేసిన వాడు భోజనానికి వచ్చినప్పుడు కాళ్ళు చేతులు కడుక్కుంటే సరిపోతుంది. ఇంతకుముందే నేను మిమ్మల్ని అందరినీ కడిగాను, పవిత్రపరిచాను, పరిశుద్ధపరిచాను. ఇక మీరందరూ పరిశుద్ధులే. కానీ మీలో మీకు నేను గొప్ప అనే అతిశయోక్తి కలిగిందే, ఆ మనసులను ఆ మచ్చలను ఇప్పుడు నేను కడుగుతున్నాను అన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుడు మనల్ని కడిగితేనే మనం పరిశుద్ధులం అవుతాం. కానీ మనకు మనం కడుక్కుని మనం పరిశుద్ధులం కాలేం. అర్థమైందా? ఇప్పుడు ఎవరు కడగాలి? ఏమండి, మనం పరిశుద్ధులం కావాలంటే ఎవరు కడగాలి? గట్టిగా చెప్పాలి మీరంతా. నేను అడిగినప్పుడు మీరు కూడా రెస్పాండ్ అవుతూ ఉండాలి. ఎవరు కడగాలి ఇప్పుడు? ఉదాహరణకు మన ప్రాంతంలో పశువులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి. వాటిని మనం ఏం చేస్తాం? ఏమండి, కట్టేస్తాం, లంక తోలుకుని వెళతాం. కొన్నిసార్లు బురద కలిగిన స్థలాల్లోనికి వెళ్ళి దాంట్లో పడిపోయి ఒళ్ళంతా ఏం చేస్తాయి? పోసుకుని ఒడ్డుకు వస్తాయి. అవి బురదను పోసుకుని వస్తాయి, కానీ కడుక్కోవటం కుదురుదా? వాటికి కుదురుతుందా? పశువులను పందులను మనం చూస్తాం. వాటిని కూడా చూస్తే వెళ్ళి బురద గుంటలో పడి ఇటు అటు డొల్లి ఒళ్ళంతా బురద పూసుకుంటే కానీ కడుక్కోవటం చేతావునా? లేదు. ఆ పశువులు కలిగిన ఆ బురదంతా మనం ఏం చేస్తామంటే చెత్త తీసుకుని ఆ ఏటి నీళ్ళ దగ్గరికి తోలుకెళ్ళి శుభ్రంగా కడిగి
ఏం చేస్తాం? మనము తోలుకుని వస్తాం. అలాగే మానవుడు కూడా పాపమును చేస్తాడు, కానీ పాపమును తీసివేసుకోలేడు. ఆయన కడిగితేనే, ఆయన మన పాపమును తీసివేస్తేనే మనం పరిశుద్ధులం అవుతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే ఈ రాత్రి వేళ మనమందరం కూడా పాపులమే గనక ఈ పాపమునంతటిని తీసివేయటానికి, కడిగివేయటానికి, పరిశుద్ధపరచటానికి, పవిత్రపరచటానికి పరిశుద్ధుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తుగా ఈ లోకానికి ఆయన అనుదించాడు. అందుచేత ఈ రాత్రి మనమందరం కూడా ఆయన వైపు మనం చూడాలి. ఎవరి వైపు చూడాలి? ఆయన వైపు చూసి ఆయన శిలువ నీడలోనికి మనం వచ్చి ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలంటే మన పాపములను ఒప్పుకోవాలి. ఏం చేయాలి? మన పాపములను ఏం చేయాలి? ప్రభు సన్నిధికి వచ్చి నీవు తెలిసి చేసిన పాపమో, తెలిగి చేసిన పాపమో, బుద్ధిపూర్వకంగా చేసిన పాపమో, చేయొద్దని చేసిన పాపమో, చేయాలని చేసిన పాపమో, తెలియకుండా చేసిన పాపమో, తెలిసి చేసిన పాపమో, అనేకమైన పాపాలు మనలో ఉన్నాయి. కనుకనే వీటన్నిటిని కూడా ఇప్పుడు ఏం చేయాలి అంటే జీవం కలిగిన దేవుని సన్నిధికి వచ్చి మనమంతా ఏం చేయాలి అంటే మన పాపములను సిలువ దగ్గర మనం ఒప్పుకోవాలి. ఎందుకు అంటే సిలువలో ఆయన నీ కొరకు తన రక్తాన్ని కార్చాడు గనక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చేశాడు? బాసిల్లెను సిలువలో పాప క్షమా, యేసు ప్రభుని దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాప క్షమా, పాపము చేసి గడించితి మరణం శాపమేగా నేనార్జించినది. పాపము చేసి గడించితి మరణం శాపమేగా నేనార్జించినది. కాపరివై నన్ను బ్రోచితివి, కాపరివై నన్ను బ్రోచితివి. బాసిల్లెను సిలువలో పాప క్షమా, యేసు ప్రభు నీ దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాప క్షమా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు సిలువలో ఇప్పుడు ఏం చేయబడింది? మానవునికి ఏం చేయబడింది? ప్రక్షాళన చేయబడింది. సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు తన స్వరక్తాన్ని మన కొరకై సిందించాడు. అందుకని ఇప్పుడు ఆ సిలువ దగ్గరకు మనం వచ్చి ఆయన సన్నిధిలో దేవా పాపినైన నన్ను కరుణించమని మనం ఎప్పుడైతే ఆ సిలువ వైపు చూసి సిలువలో వేలాడుతూ ఉన్నటువంటి యేసుక్రీస్తు వైపు చూసి మనం ప్రార్థిస్తామో దేవుడు మన ప్రార్థన ఆలకించి ఆ సిలువ రక్తము ద్వారా మనల్ని శుద్ధీకరిస్తాడు. యోహాను రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయములో 16-17 వచనాల్లో రాయబడినట్లు ఆయన మన కొరకు కార్చినటువంటి యేసు రక్తం ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది అని వ్రాయబడింది. యేసు రక్తం ఏం చేస్తుందట? మన పాపము. ఏమండి? యేసు రక్తం ఏం చేస్తుంది? ఆయన సిలువలో కార్చిన ఆ రక్తము మనల్ని ఏం చేస్తుందట? కడుగుతుంది, శుద్ధి చేస్తుంది. పొర్లి పొర్లి పారుతుంది కరుణా నది, కల్వారిలో యేసు స్వామి రుదురామది. పొర్లి పొర్లి పారుతుంది కరుణా నది, కల్వారిలో యేసు స్వామి రుదురామది. రుదురామది, 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 రుదురామది. నిండి ఉన్న పాపమంతా కడిగి వేయును, కడిగి వేయును, కడిగి వేయును,
శుద్ధి చేయును. రండి మనగూడెందు పాపం శుద్ధి చేయును, చేయును శుద్ధి చేయును, 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 శుద్ధి. పొర్లి పొర్లి పారుతుంది కరుణా నది, కల్వారిలో యేసు స్వామి రుధిరమది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆ రక్తము మనల్ని ఏం చేస్తుందంటే పరిశుద్ధులుగా చేస్తుంది, పవిత్రులుగా చేస్తుంది. మనం ఎప్పుడైతే ఆ సిలువ దగ్గరకు వచ్చి మనం పాపులమని గ్రహించి మన పాపం కొరకు పశ్చాత్తాపడి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆయన వెంటనే మన పాపములకు ప్రక్షాళన కలిగిస్తాడు, క్షమాపణ కలిగిస్తాడు, విమోచన కలిగిస్తాడు, విడుదల కలిగిస్తాడు. మన పాపములన్నిటిని కడిగి పరిశుద్ధపరిచి తన కుమారులుగా తన కుమార్తెలుగా మనందరినీ స్వీకరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన మనందరినీ ఆయన కళ్ళము ఎద్దుకు రమ్మంటున్నాడు. ఎందుకంటే మన పాపములన్నిటిని కూడా పరిశుద్ధపరిచి పరిశుద్ధపరచటానికి. అందుకే ఈ భాగంలో మనం చూసినట్లయితే ఈ ప్రేరేపించేటువంటి ఆత్మ అయినటువంటి ఈ యొక్క పరిశుద్ధాత్మ సౌందర్యం కలిగినటువంటి సంఘాన్ని లేక సమాజాన్ని ఏమని తెలియజేస్తూ ఉందంటే, సంఘమా నీవు కళ్ళములోనికి మొదట రావాలి, ఆ తర్వాత నీవు ఆ బోయాజును కలుసుకోవటానికి ఇంకా నీవు సిద్ధపాటు కలిగిన కొన్ని విషయాలు కూడా నీవు చేయాలి. ఏం చేయాలి అంటే మొదట స్నానం చేయాలి అని చెప్తా ఉంది. ఏం చేయాలంట? నువ్వు ఆ బోయాజును కలుసుకోవాలి అంటే ఏం చేయాలంట? స్నానం చేయాలి. రెండవది తైలాన్ని పూసుకోవాలి లేక రాసుకోవాలి. మూడవదిగా బట్టలు ధరించుకోవాలి అని 3 విషయాలు ఇక్కడ చెప్పబడతా ఉంది. ఎన్ని విషయాలు చెప్తున్నాడు? 3 విషయాలు. ఈ 3 ప్రాముఖ్యమైన విషయాలను గురించి ఈ రాత్రి వేళ దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. మరి చెప్పమంటారా? 3 విషయాలు ముగించమంటారా? ఏమండి, సౌండ్లు రావట్లేదు ఎవరికి. పోని చెయ్యొత్తన్నా చూపించండి, చెప్పమంటారా లేకపోతే ముగించమంటారా? ఆ ముందోళ్ళు ఎట్టాగో చేతులు లేపట్లేదు, ఆ వెనకాల వాళ్ళు కొంచెం లేపారు. వీళ్ళు కూడా కదా, మరి వాళ్ళందరూ లేపితే మేము లేకపోతే ఎట్టా అని కాస్త ముందోళ్ళు కూడా లేపుతున్నట్టున్నారు. సరే, మంచిది. దేవుని స్తోత్రం. రోజు వర్షం పడుతుంది, ఈ రాత్రి దేవుడు మంచి సమయం ఇచ్చాడు మనకి ప్రశాంతంగా దేవుని మాటలు వినటానికి. అవునా? ఎవరు మాట్లాడట్లేదు, ఎవరు గట్టిగా మాట్లాడట్లేదు. స్తోత్రం, హల్లెలూయా. కానీ చుట్టుప్రక్కల అంతటా పడుతూనే ఉంది వర్షం, పడకుండా మాత్రం ఏమీ లేదు. కానీ దేవుడు మనల్ని ప్రేమించి దేవుని మాటలు వినటానికి మాత్రం ఆయన చేయి అడ్డం పెట్టాడు మనకంతే, గొడిగెళ్ళే. అందుకని ఈ రాత్రి దేవుని మాటలు మనం విందాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే స్నానము అనే విషయాన్ని చూస్తే బైబిల్ మనకు చెబుతూ ఉన్నటువంటి పరిభాష ఏమిటంటే, సహజంగా మనం అందరం కూడా ప్రతిరోజు 1 సారో 2 సార్లు 3 సార్లు 4 సార్లు వీలుని బట్టో మొత్తానికి ఏం చేస్తున్నాం? ఏమండి, స్నానం చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఈ దేహాన్ని మనం కడుక్కుంటూనే ఉంటాం. ఎందుకంటే ఒక పూట స్నానం చేయకపోతే పక్కమటోళ్ళు మన దగ్గర కూర్చోలేరని మనకు తెలుసు కదా, అంత సువాసన వస్తుంది మనకి. అందుకని మనము సహజంగా స్నానం చేస్తూ మన దేహాన్ని శుద్ధిపరచుకుంటూ ఉన్నాం. కానీ బైబిలు మనకి నేర్పిస్తున్నటువంటి ప్రాముఖ్యమైన స్నానం ఏమిటంటే, అది పునర్జన్మ సంబంధమైన స్నానము అని బైబిల్ చెప్తుంది. చూడండి, దేవుని వాక్యములో మనం గమనించినట్లయితే తీతుకు రాసినటువంటి పత్రిక
బైబిల్లో మనము గమనించి చూస్తే చాలా చక్కటి విషయాన్ని దేవుడు ఇక్కడ మనకి అర్థం చేస్తూ మనతో మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. మనము నీతిని అనుసరించి చేసినటువంటి క్రియల మూలకంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. దేవునికి ఒకసారి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అందరు గట్టిగా చెప్తారా? ఇంకోసారి చెప్తారా? హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే దేవుడు ఒక చక్కటి విషయాన్ని మనకి ప్రబోధిస్తా ఉన్నాడు. ఏమిటంటే, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలకంగా కాక, ఏమండి, నీతిని అనుసరించి చేసినటువంటి పనుల వలన కాక తన కనికరము చొప్పుననే. ఎవరి కనికరం? దేవుని కనికరం. ఏమండి, దేవుని కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం చూస్తే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా. ఏ స్నానం? పునర్జన్మ సంబంధమైన స్నానం. బైబిలు దీనిని మరొక విధంలో మనకు చెప్పినటువంటి విధానాన్ని మనం చూస్తే చాలామంది దీనిని చిలకరింపు బాప్తిసమను, లేకపోతే జ్ఞానస్నానమను, మరొక విధంగానో దీనిని ప్రజలు పిలుస్తూ వస్తూ ఉన్నారు. కానీ బైబిల్లో మనం చూస్తే యోహాను రాసినటువంటి సువార్త 3వ అధ్యాయం 1వ వచనములో నుండి మనము చూడగా, అక్కడ యూదుల యొక్క మతాధికారి అయినటువంటి నికోదేము అనేటువంటి ఒక మనుష్యుడు కనబడతా ఉన్నాడు. ఎవరండి? యూదులకు మతాధికారి అయినటువంటి, యూదులకు అధికారి అయినటువంటి ఒక మతాధికారి అయినటువంటి నికోదేము అనేటువంటి ఒక పరిచర్య చేసేటువంటి ఒక మనుషుడు ఉన్నాడు. అతడు రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చి, యేసు ప్రభు వారి యొద్దకు వచ్చి, బోధకుడా. ఎందుకు రాత్రి వచ్చాడంటే, పగలు వెళితే ఏమయ్యా, మాకు బోధ చేసే మత గురువు అయిన నీవు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయనతో నువ్వు కలుసుకుని ఏంటి మాట్లాడొచ్చావు అని ఒకవేళ వీళ్ళు ఏదైనా అడుగుతారేమోననే భయముతో ఏం చేశాడు అంటే ఏమండి, రాత్రి వేళ వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. రాత్రి వేళ వచ్చి యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు. బోధకుడా. చాలా విషయాలు మాట్లాడాడు, చాలా విషయాలు సంభాషణ చేసుకున్నాడు యేసు ప్రభుతో. అలా అయిపోయిన తర్వాత ఆయన అంటాడు, బోధకుడా, నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడువని మేము ఎరుగుదుము. దేవుడు నీకు తోడై ఉంటేనే గాని నీవు చేస్తున్న సూచక్రియలు, అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు ఎవడో చేయలేడు అని చెప్పాను. యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ నికోదేము గారు. అందుకు యేసు ప్రభు చెబుతున్నాడు, నికోదేము, ఆ జరిగే కార్యాలు ఇవన్నీ కాదు నాయన, అసలైంది ఏమిటంటే ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని అతడు నా రాజ్యంలో చేరతాడయ్యా అని చెప్పాడు. దేవుని స్తోత్రం. ఏ జనమంట? జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు వాక్యం వినే సమయం అని చెప్పాను కదా, కోటవయ్యకు వాన వచ్చేదట్టే ఉంది. దేవుని స్తోత్రం కలుగును కాక. ఏం పర్వాలేదు, మన కోటవయ్యేంత వరకు రాదులేండి. జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. హల్లెలూయా. గట్టిగా చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక వెంటనే అతడు అంటున్నాడు, ఆశ్చర్యపోతున్నాడు,
నికోదేము ఆశ్చర్యపోయి పడిపోయి అంటున్నాడు యేసు ప్రభుతో, అయ్యా ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? ముసలివాడైన మనుషుడు మరలా ఎలా జన్మించగలడు? రెండవ మారు మరలా తల్లి గర్భంలో ప్రవేశించి జన్మించగలడా అని ఆయనను అడగగా యేసు ఇలాగూ అనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెబుతున్నానని చెబుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. నికోదేము ప్రభువును అడుగుతున్నాడు, అయ్యా నేను 2 కేజీలో 3 కేజీలో పిల్లవాడిగా ఉన్నప్పుడే నా తల్లికి చాలా ప్రసవేదన కలిగించి, బాధను కలిగించి, నొప్పులను కలిగించి, కన్నీరు కలిగించి భూమి మీదకి నేను వచ్చాను. ఇప్పుడు నా వయసు 70-80 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పుడు తరాజులో పెట్టి చూసిన 70-80 ఆ కేజీలకి ఏమి దక్కను. ఇప్పుడు ఎంత ముసలివాడిని, ఇంత పెద్దవాడిని అయిపోయిన నేను తల్లి గర్భంలో మరలా ఎలా ప్రవేశించి పుట్టగలనయ్యా అని అడిగాడు. అందుకు నికోదేముతో యేసు ప్రభు చెబుతున్న మాట ఏమిటంటే, ఒకడు తల్లి గర్భము నుండి భూమి మీదకు వచ్చిన తర్వాత మరలా తల్లి గర్భంలో ప్రవేశించి జన్మించాలని కాదు నాయనా, నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మిస్తేనే అతడు నా రాజ్యంలోనికి చేరతాడు అని చెప్పాడు. అంటే నీటి మూలంగా అంటే బాప్తిస్మము, అదే పునర్జన్మ సంబంధమైన బాప్తిసం అని మనం విన్నాం. ఏమిటండి గట్టిగా చెప్పట్లేదు మీరు? పునర్జన్మ సంబంధమైన బాప్తిసం కనుక నీటి బాప్తిసం అందరూ తీసుకోవాలి. యేసు ప్రభు ఉదాహరణకు చెప్పాడు. యోర్దాను నదిలో బాప్తిసం ఇచ్చే యోహాను గారి దగ్గరికి యేసు ప్రభు కూడా వచ్చారు. వచ్చి నాకు కూడా బాప్తిసం ఇమ్మంటే యోహాను గారు అన్నారు, అయ్యా నీ చేత నేను బాప్తిసం పొందవలసిన వాడనై ఉండగా నీవు వచ్చి నాకు బాప్తిసం ఇమ్మంటాం ఇది సమంజసమేనా అన్నాడు. ఇప్పటికి నీతి యావత్తు ఇలాగున నెరవేరున్నట్లు కానిమ్మని చెప్పి యోహాను గారి చేత యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడు? యోర్దాను నదిలో మునుగుడు బాప్తిసమును పొందాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధికి వచ్చి పాపాలు ఒప్పుకుని పాప క్షమాపణ పొందుకున్న తర్వాత యేసుక్రీస్తు నామములో ఇప్పుడు ఏం పొందాలి? మునుగుడు బాప్తిసం పొందాలి. దేవుని స్తోత్రం. ఇంతకుముందు పెళ్లి బాప్తిసమో లేకపోతే మరొక బాప్తిసం పొందేవేమో, ఇవన్నీ చెల్లవు. ఇప్పుడు యేసు ప్రభు మాదిరికరంగా మనకు చూపించాడు. ఆ బాప్తిసాన్ని మనమంతా పొందాలి. అదే బైబిల్ మనకు చెబుతున్నటువంటి ప్రాముఖ్యమైన మాట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి వేళ ప్రతి ఒక్కరు కూడా ఈ స్వార్థ యొక్క ఉద్దేశం ఏమిటంటే, ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి వచ్చి పాపములను ఒప్పుకుని విడిచిపెట్టి పాపక్షమాపణ నిమిత్తం ఇప్పుడు అందరూ కూడా ఏం పొందాలట? బాప్తిసం పొందాలి. ఎవరు పొందాలి? చిన్నలు, పెద్దలు, యవనస్సులు ప్రతి ఒక్కరు కూడా బాప్తిసం పొందవలసిందే. ఎవరు బాప్తిసం పొందకుండా ఉండటానికి వీలు లేదు. ఎందుకంటే దేవుని రాకడ సమీపించింది. అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు మనుషులకు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదామా? మీలో కొంతమందికి డౌట్స్, అయ్యా నేను కూడా బాప్తిసం పొందాలని ఉంది, ప్రార్థనకు రావాలని ఉంది, కానీ నాకు ముందుగా వచ్చిన మా పక్కమ్మటాయన ప్రార్థనకు వస్తున్నాడు, బాప్తిసం తీసుకున్నాడు, కానీ మాటలు మారలా, బ్రతుకు మారలా, జీవితం మారలా, క్రియలు మారలా, మమ్మల్ని వచ్చి అలా తీసుకోమంటారయ్యా. తీసుకుందామని ఉంది కానీ ఆమెను చూసి నేను రావట్లేదు అసలు ప్రార్థనకి, ఆమెను చూసి నేను రావట్లేదు ప్రార్థనకి అని చెప్పేవాళ్ళు ఉన్నారు చాలామంది. లేకపోలేదు. ఓకే, మంచిదే, మీకున్న డౌట్ మంచిదే, మీకున్న అభిప్రాయం కూడా తప్పేం కాదు. అయితే ఒకటి మనం నేర్చుకోవలసింది ఏమిటంటే, ఎవరి క్రియలను బట్టి దేవుడు వారిని లెక్క అడుగుతాను అన్నాడు. అతడు బాప్తిసం తీసుకుని, అతగాడు బాప్తిసం తీసుకుని, ఆవిడ బాప్తిసం తీసుకుని సరైన రీతిలో నడవకపోతే, జీవించకపోతే, ప్రవర్తించకపోతే ఆ లెక్క దేవుడు అడుగుతాడు. దానికి పనిష్మెంట్ వాళ్ళు పొందుకుంటారు, ఎవరిని విడిచిపెట్టడు. అయితే నీవు మాత్రం ఆ మనిషి వైపు చూడవద్దు, నేను ప్రకటించే యేసు వైపు చూసి రాత్రి వేళ నువ్వు రక్షణ పొందుకుని దేవుని కొరకు బ్రతకటానికి సిద్ధపడాలని నా అభిప్రాయం, నా ఉద్దేశం. దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి, యేసు వైపు చూడాలి. ఎంత దూరమైనా
అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా, అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు, నీ భారమంత తీరు. యేసు వైపు చూడు, నీ భారమంత తీరు. తీరానికి చేరు, తీరానికి చేరు, ఎంత దూరమైనా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఎవరి వైపు చూడాలి అంటే ఈ రాత్రి వేళ నీ ప్రక్కనున్న వ్యక్తి వైపు చూడొద్దు, నీ ఎదురు ఉన్న వ్యక్తి వైపు చూడొద్దు, నీ వెనుకనున్న వ్యక్తి వైపు చూడవద్దు. కానీ నీవు చూడవలసింది యేసుక్రీస్తు ప్రభు వైపు నువ్వు చూడు. దేవుని స్తోత్రం. నేను కూడా చిన్న వయసులోనే దేవుని సన్నిధికి వెళ్ళాను. ఎంతోమంది స్నేహితుల్ని, ఎంతోమంది స్నేహితురాండ్ని నేను చూశాను. కానీ నా ముందు నాతో నడుస్తూ అనేక విధములుగా తప్పటడుగులు వేసిన వాళ్ళని ఎంతోమందిని చూశాను. కానీ నా విశ్వాసాన్ని నేను స్థిరపరచుకున్నాను. ఎలాగంటే ఆ వ్యక్తిలాగా నేను నడవకూడదు, ఈ వ్యక్తిలాగా నేను మాట్లాడకూడదు, ఈ వ్యక్తిలాగా నేను జీవించకూడదు. నేను దేవుని వైపే చూసి వెళ్ళాలి. ఈ మనిషిని వైపు చూసి, అయ్యో నాకంటే ముందుగా ప్రార్థనకు వచ్చే ఈవిడ, నాకంటే ముందుగా ప్రార్థనకు వచ్చే ఇతగాడు ఎలా చేస్తే నేనెందుకో ఇట్ట ఉండాలని అనుకోలేదు. దేవుని వైపే చూసి నడవటం ప్రారంభించాను. ఆ విశ్వాసమే, ఆ నిరీక్షణే ఈ రోజున మీ మధ్యలో నన్ను నిలబెట్టింది. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ వలె ఆలోచిస్తే, వాళ్ళను చూసి నేను ఒకవేళ మరొక విధంగా తలంచితే ఎప్పుడో భ్రష్టుని అయిపోయేవాడిని, ఎప్పుడో పనికిరానుడిని అయిపోయేవాడిని, ఎప్పుడో చెడిపోయినోడిని అయిపోయేవాడిని, ఎప్పుడో మీ అందరికంటే పాపుల్లో ప్రధానమైన పాపిగా నేనే మిగిలిపోయి ఉండేవాడిని. కానీ దేవుడు ఆ విధమైన ఆలోచన నాకు ఎప్పుడూ రానివ్వలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన సన్నిధిలో ఒక నిరీక్షణ కలిగి దేవుని కొరకు ముందుకు సాగాలి, దేవుని కొరకు పయనించాలని ఒక నిర్ణయం తీసుకున్నాను. ఒక రోజున దైవజనులు చెప్పిన సందేశం నన్ను ఆకర్షించింది. బ్రతికితే, దేవుని కొరకు జీవించాలనుకుంటే యేసేపు వలెనే భక్తిలో ముందుకు సాగాలి, భక్తులుగా ముందుకు సాగాలి అని ఒకే నిర్ణయం తీసుకున్నాను. ఆ నిరీక్షణ నేటికి ఆయన కృపలో నన్ను నడిపిస్తూనే ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం ఈ రాత్రి వేళ తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే యేసు వైపు చూసి నడవటం. ఏమండి, ఎవరి వైపు చూడాలి? మీరు చాలాసార్లు చెప్పాను, సందర్భానుసారంగా ఇప్పుడు కూడా చెప్పక తప్పట్లేదు. అదేమిటంటే, నేను 6th క్లాస్ చదువుకునేటప్పుడే బాప్తిసం తీసుకున్నాను. దైవజనులు ఇచ్చిన సందేశం నన్ను ఆకర్షించింది. వేసవికాలపు సెలవుల్లో దేవుని సన్నిధిలో సిద్ధపడి బాప్తిసం తీసుకున్నాను. బాప్తిసం తీసుకుని ఒడ్డుకొచ్చాను. అసలు బాప్తిసం ఏమన్నాడు ఆ పాస్టర్ గారు. కానీ మొత్తానికి ఏడ్చి ప్రభు సన్నిధిలో ప్రాధేయపడినందుకు దేవుడు కనికరించి ఆ దైవజనుడు మరలా నాకు బాప్తిసం ఇచ్చారు. ఎలాగూ అంటే ఓ 25-30 మంది పేర్లు ఇచ్చారు, వాళ్ళలో నా పేరు ఇచ్చాను. బాప్తిసాలు పొందేవాళ్ళు అంతా వచ్చి నిలబడండి అన్నాడు. వెళ్ళి నిలబడితే అందరు పేర్లు చదివారు, నుంచున్నా. ఈ పిల్లోడేంటి అన్నారు. వాళ్ళందరూ పెద్ద పెద్దవాళ్ళు, నేను పిల్లోడిని. నేను బాప్తిసాన్ని తీసుకుంటానికి వచ్చానన్న. వీడు చిన్నపిల్లాడు, వీడు వయసు వచ్చిన తర్వాత వీడి పరిస్థితి ఎలా ఉంటుందో, ఏమవుతాడో. ఒకవేళ దేవుని మాట చొప్పున నడవపోతే భ్రష్టుడైపోతాడు, ఇతనికి బాప్తిసం ఏమన్నా అందరికి ఇస్తానన్నాడు. ఆ మాట నన్ను గుండెలు పిండేసినంత పని అయిపోయింది. ఏడుస్తున్నాను. ఇదేమిటి, బాప్తిసం కొరకు సిద్ధపడి వస్తే పాస్టర్ గారు ఇవ్వనంటున్నారు అని. ఎందుకంటే దేవుని రాకడ నేడో రేపో ఎప్పుడో తెలియదని వాక్యం ఉంది. ఒకవేళ ఆలస్యం చేసినా బాధ లేదు, మనకి గ్యారంటీ లేదు కదా. మనకేమైనా సర్టిఫికేట్లు ఉన్నాయా యేసు ప్రభు వచ్చేదాకా నేను బతికెట్టాగే ఉంటానని? ఏమండి, లేవుగా. ఏ దినాన ఏం జరుగుతుందో మనకు తెలియదని వాక్యం చెబుతుంది కదా. అందుకని ఆయన ఎప్పుడన్నా రానివ్వండి, మనం మాత్రం దేవుని కొరకు సిద్ధపడి జీవించాలి, ముందడుగు వేయాలని నిర్ణయంతో నేను బాప్తిసం పొందడానికి సిద్ధపడి పేరిస్తే ఆ పాస్టర్ గారు ఏమన్నారు, అందుకు ఏడుస్తున్నాను. ఆ బాప్తిసం తీసుకునేటువంటి ఆ కాలువ దగ్గరికి వెళ్ళిన తర్వాత అందరూ డప్పులు కొడుతున్నారు, పాటలు పాడుతున్నారు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఈ పాటల్లో మాటల్లో నా
ఆక్రందన ఎవరికి అర్థం కావలేదు. మనుషులు తరిగిపోయిన కొలది నాకు వేదన ఎక్కువైపోయింది. అయ్యో, మనుషులందరూ అయిపోతున్నారు, చివరికి వచ్చేసారు, నా సంగతి ఏమిటి అని ఏడుస్తూ ఉన్నాను. ఎందుకో ఒక ఆయన పెద్ద ఆయన చూశాడు. ఏంట్రా బాబు, ఏంటి పడిపోయావా, ఏమైనా దెబ్బ తగిలిందా, ఏమైంది, కాలు ఒడ్డు ఉన్నాం కదా అడుగుతున్నాడు. మాట రాట్లా, ఏడుస్తున్నాడు కదా, ఎప్పుడో అన్న మాట రాట్లా, ఎక్కుళ్ళు పడి ఏడుస్తున్నాను. ఏమిట్రా చెప్పు, ఏడవ కాకన్నాడు. బాప్తీసం నాకేనన్నాడు పాస్టర్ గారు అని ఇట్టగా చెప్పా. మాట్లాడలేదుగా, ఏడుస్తున్నాను కదా. అప్పుడు ఆయన అన్నాడు, నేను పాస్టర్ గారితో మాట్లాడతాను కానీ నువ్వు ఏడవకు నాయనా అన్నాడు. వెంటనే అందరూ అయిపోయారా అన్నాడు. అందరూ అయిపోయారు. ఒక పిల్లోడు ఉన్నాడండి. ఆ పిల్లోడికి ఈయనన్నాను అన్నాడు. పాస్టర్ గారితో అన్నాను, దేవుడు రాకడ ఎప్పుడో తెలియదని వాక్యం చెబుతుంది కదా, బాప్తీసం ఏమన్నా పాస్టర్ గారు, ఒకవేళ యేసు ప్రభు రాకడ వస్తే నా ఆత్మకి నశించిపోతే నా ఆత్మకు నువ్వే ఉత్తరవాది అవుతావు అన్నాను. ఒక్కసారిగా స్టన్ అయిపోయి అలాగే నిలబడిపోయి ఆయన అన్నాడు, నా ఉద్దేశానుసారంగా అయితే ఇష్టానికి ఇష్టపడలేదు, కానీ ఆ పిల్లోడు గట్టిగా ఏదో మాట్లాడుతున్నాడు, తీసుకోవటానికి నిశ్చేత కలిగి ఉన్నాడు, ఇస్తాను రమ్మన్నాడు. 3 అడుగుల్లో వెళ్ళి పడ్డాను ఆయన దగ్గరికి. బాప్తీసం ఇచ్చాడు, తీసుకున్నా, ఒడ్డుకు వచ్చా. అందరు ఇప్పుడు ఏమనాలి, అయ్యా బాగా బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో, దేవుని మందిరం వదిలిపెట్టకుండా దేవుని సన్నిధిలో ధ్యానించు అని చెప్పాలి. కానీ అలా చెప్తలేదు. ఎరా ఏంటి తొందరపడ్డావు, అప్పుడే మునిగేసావేంటి, అప్పుడే తీసేసుకున్నావేంటి, నిలబడతావా, నడుస్తావా, అలా చేస్తావా, ఇలా చేస్తావా అని ఎన్నెన్నో క్వశ్చన్లు అడుగుతున్నాడు. నాకేం అర్థం కావట్లేదు. ఆ రాత్రి దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి, మీటింగ్ 5 రోజులు పెట్టారు, పాస్టర్ గారు అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. ఆ రాత్రి ఒక్కడనే దేవుని మందిరంలో మోకరించి తలుపులు వేసుకుని ప్రార్థన చేస్తా ఉన్నాను. నా ప్రభువా, నేను నిన్ను పట్టుకుంటే వదిలేస్తానేమో నాకు ఇష్టమైన స్థలాల్లో. ఈ రాత్రి వేళ ఒక ప్రమాణం చేసుకుంటున్నాను. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో పోయాను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో పోయాను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అంధకారాలలో సంచరించిన భయము లేదు, అంధకారాలలో సంచరించిన భయము లేదు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో పోయాను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో పోయాను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. దేవుని స్తోత్రం. ఆ రాత్రి ఒక తీర్మానం చేసుకున్నాను, ప్రభువా నేను నిన్ను పట్టుకోవటం కాదయ్యా, నువ్వే నా చేయి పట్టుకో. ఈ రాత్రి నా చేతులు పైకెత్తుతున్నాను, నన్ను నువ్వు పట్టుకో, కడ వరకు పట్టుకో, నేనున్నంత వరకు పట్టుకో, నువ్వు నన్ను ఎక్కడ విడిచిపెట్టవద్దు అని ఓ తీర్మానం చేసుకుని ఆ రాత్రి వేళ ప్రార్థన చేశాను. ఆ ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను స్పందించాడు. దేవుని ఆత్మతో నింపబడి పెద్దగా ఏడుస్తూ, అరుస్తూ, విలపిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. అర్ధరాత్రి వేళ మందిరంలో ఎవరో ఏడుస్తున్నారు, ఏదో జరిగిందని చుట్టుప్రక్కల ఉన్న వారంతా పరుగున వచ్చారు. దైవజనుడు కూడా 5 రోజులు మీటింగ్ జరిపి అలసిపోయి ఆయన ఇంట్లో పండుకున్నాడు. అందరు పరిగెత్తుకుంటూ వచ్చి తలుపులు తడుతున్నారు, కేకలు వేస్తున్నారు, తలుపుది యోహాను, తలుపుది అని అరుస్తున్నారు. మందిరం చుట్టూ మనుషులే ఉన్నారు. ప్రార్థన ఇంచుమించు 2:30-3 గంటల వరకు ప్రార్థన జరిగింది. అలా మోకాళ్ళ మీద నుండి లెగిస్తే కాళ్ళు తిమ్మిరెక్కిపోయి సురహ కోల్పోయినట్లుగా అయిపోయి పడిపోయారు. తలుపు దగ్గరికి వెళ్ళటానికి కాళ్ళు రావట్లేదు, సహకరించట్లేదు. కానీ దైవజనుడి కేకలు వేస్తున్నాడు, తలుపుది అని. మెల్లగా అలా ఇలా దేక్కుంటూ మెల్లమెల్లగా అక్కడికి వెళ్ళి నిలబడి అలా గేటు కూడా తీలేక గడది
ఆ దగ్గరికి వెళ్ళి ఇలా గడినేలాని పడిపోయాను. లోపలికి వచ్చేసాడు. ఏమైంది ఏమిటి? 2-3 గంటల నుండి కేకలు వేస్తున్నాను, తలుపు తీయలేదన్నాడు. ఏమీ కాలేదు, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాను అన్నాను. నీ పిల్లోడు చల్లకుండా ఏమైపోయిందో ఏం జరిగిందో అని అందరూ పరిగెత్తుకుంటూ వచ్చామని చుట్టుప్రక్కల ఉన్నవారంతా కూడా వచ్చి ఆ పరిణామ పరిస్థితులన్నీ చూసి అప్పుడు అందరూ వెళ్ళిపోయారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆయన ఎన్ని పరిస్థితులు ఉన్నా, ఎన్ని ఆ సమస్యలు ఎదురైనా ఆయన చెయ్యి విడిచిపెట్టకుండా ఆయన ఈ రోజు వరకు ముందుకు నడిపిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి వేళ నీవు దేవునికి అప్పగించుకోగలిగితే, ఈ రాత్రి దేవునితో ఒక నిబంధన చేసుకోగలిగితే, దేవునితో నువ్వు ఒక ఒడంబడిక చేసుకోగలిగితే ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కానే కాదు. హల్లెలూయా. నన్ను నిలబెట్టిన దేవుడు నిన్నెందుకు నిలబెట్టడు? నన్ను నడిపిస్తున్న దేవుడు నిన్నెందుకు నడిపించడు? చాలామందికి భయం, అమ్మో బాప్తిసం తీసుకుంటే నిలబడలేము, అటన్నారుగయ్యా అని. ఆడిడని మాటలు ఎందుకు నీకు? దేవుడు ఏం చెబుతున్నాడో అది నువ్వు చెయ్యి. ఈ రోజున మనుషుల మాటలు మంది ఎక్కువయ్యారు, కానీ దేవుని మాట మీదే మంది లేరు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీతో చెప్తున్న మాట ఏమిటంటే, దేవుడు నీతో ఏం చెప్తున్నాడో అది నువ్వు చెయ్యి, అది విను, అది నీకు మేలుకరంగా మారుతుంది. గట్టిగా చెబుదామా? స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చెప్పినట్లుగా చెయ్యి, అది నీకు ఆశీర్వాదం. దేవుడు మాట కాకుండా మనం మనసు వచ్చినట్టు చేసుకుంటే అది మనకు ఆశీర్వాదం కానే కాదు. కనుకనే మనుషుల వైపు చూసే భక్తి, మనుషులను చూసి నేర్చుకునే భక్తి కాదు, దేవుని వైపు చూసి దేవుని కొరకు చేసే భక్తి ఈ రాత్రి వేళ దేవుని బిడ్డలమైన మనమంతా ప్రారంభించుదుముగాక. హల్లెలూయా. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. ఈరోజు మరి మీలో ఎంతమంది ఇంకా రక్షణ పొందకుండా, బాప్తిసం పొందకుండా ఉన్నారో అట్టి ప్రియమైన సహోదరులందరికీ నేను ఈ రాత్రి మనవి చేస్తున్నాను, అంతటా అందరూ మారు మనసు పొందాలని ప్రభు మనందరికీ తెలియజేస్తున్నాడు. కాబట్టి రక్షణ విషయంలో ఎవరు నిర్లక్ష్యం చేయకుండా అందరూ సిద్ధపడి దేవుని సన్నిధిలో మీ పాపములు ఒప్పుకుని పశ్చాత్తాపడి మీరందరూ కూడా మునుగుడు బాప్తిసం తీసుకుని దేవుని రాకడ కొరకు సిద్ధపడాలని ఈ రాత్రి వేళ నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బాప్తిసం తీసుకున్నటువంటి మన జీవితాలలో ఇప్పుడు ఏం కావాలి అంటే, తైలమును ఏం చేయాలన్నాడు? స్నానం చేసిన తర్వాత ఏం చేయాలి? స్నానం అనగా బాప్తిసం అని చెప్పేశాను. ఇది పునర్జన్మ సంబంధమైన స్నానం, అంటే నీటి బాప్తిసం పొందాలి ప్రతి బిడ్డ కూడా అని దేవుడు చెప్పాడు. ఆ తర్వాత ఏం చేయాలి అంటే, ఆ స్నానం చేసిన వ్యక్తి తైలమును పూసుకొనవలెను. ఏం చేయాలంట? ఏం చేయాలి? గట్టిగా మాట్లాడలేదు అందరూ. ఏంటండి? తైలము. లేదంటే సెంట్ అంటే మీకు తొందరగా తెలుసుద్దేమో. ఏమండి? తైలం అంటే సెంటే కదా, సువాసన కలిగింది, అదే కదా. కనుక ఇప్పుడు సెంటు రాసుకోవాలి. చాలామంది రకరకాలైన సెంటులు రాసుకుని తిరుగుతున్నారు, కానీ పైన మాత్రం మంచి మంచి సెంట్లు కొట్టుకుని తిరుగుతున్నారు, కానీ లోపల మాత్రం బతుకు మాత్రం మంచిగా ఉండలేదు. ఈ రాత్రి దేవుడు మనతో తెలియజేస్తూ ఉన్నటువంటి ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే, ఇప్పుడు దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి మాట చొప్పున మనం గమనించి చూస్తే ఇప్పుడు ఏ విధమైనటువంటి ఆ శ్వాసను మనం కలిగి ఉండాలి, ఏ విధమైనటువంటి ఆ శ్వాసన కలిగిన జీవితాన్ని మనం కొనసాగించాలని ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ఇప్పుడు మంచి సాక్ష్యాన్ని కలిగి జీవించాలని దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. ఏమండి? ఏం కలిగి జీవించాలి? మనం ఏం చేయాలట? దేవుని యొక్క సన్నిధిలో ఏ సువాసన మనం ఉండాలో ఇక్కడ చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి